అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ షెడ్యూల్, ఉద్యోగుల కౌంట్‌డౌన్. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం. పీఆర్సీ, ఐఆర్‌కై ఏపీ జేసీ ఉద్యమ శంఖారావం. సచివాలయంలో నిరసనలకు రెడీ, కౌంట్‌డౌన్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏపీ జేసీ మరోసారి పోరుబాటు అయితే పట్టింది. బకాయిలుగా పడిపోయిన ఆర్థిక బిల్లులు, నిలిచిపోయిన డీఏలు, నూతన వేతన సవరణ సంఘం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏపీ జేసీ డిమాండ్ అయితే చేసింది. విజయవాడలో ఏపీ ఎన్‌జీఓ హోంలో జేసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో భాగంగా జేఏసీ నేతలు సుమారు 3 ఏళ్లుగా ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 12వ పీఆర్సీకి సంబంధించి చైర్మన్ నియమించాలని, పీఆర్సీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగుల ఊరట కోసం కనీసం 30%తో మధ్యంతర వృత్తిని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. సీఎంతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై స్పందించి చొరవ చూపాలని జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కోరారు. సచివాలయాల్లో నిరసనలకు రెడీ. సమావేశం అనంతరం ఏపీ జేసీ ముఖ్య నాయకులు విలేకరులతో మాట్లాడారు. తమ ప్రధాన ఆర్థిక డిమాండ్లను వివరించారండి. 11వ పీఆర్సీకి సంబంధించిన వేతన వ్యత్యాస బకాయిలు, 2022 నిలిచిపోయిన ఈఎల్ ఎన్కాష్మెంట్ బిల్లులు తక్షణమే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీంతోపాటు 4, 5 కరువు భత్యం వాయిదాలు పెండింగ్లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం పెరిగినందున పాత డీఏ బకాయిలను విడుదల చేస్తూనే కొత్త డీఏలను వెంటనే ప్రకటించాలని పట్టుబట్టారు. సమస్యల తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారిక కార్యాచరణ నోటీసు అందజేసినట్లు జేసీ స్పష్టం చేసింది. గత జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో నిరసనల వేడిని మరింత పెంచక తప్పడం లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే వచ్చే రోజుల్లో సచివాలయాల ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, నిరవధిక సమ్మె దిశగా కార్యాచరణ ఉధృతం చేస్తామని ఏపీ జేసీ స్పష్టం చేసింది.